మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకోవడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయన్నారు. వీటిలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోబోతున్నారని వెల్లడించారు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కులాల గురించి తెలియదు. అన్ని కులాలు అన్ని మతాల వారు ఒకే ప్రాంగణంలో చదువుకునే వాళ్ళం. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది. నాణ్యమైన విద్యను అందించలేదు. విద్యా వైద్యాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ స్కూల్ పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి మరి దాదాపు 2,500 మంది ఒక్కొక్క స్కూల్ అంటే మరి 80 అంటే దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ కి అంటే ఒక ప్రతిభావంతులైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పటి రోజులలో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటోళ్ళం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు పేద విద్యార్థులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాస్టల్ నిర్మాణం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆ పిల్లలతో మనం కలవాలా అని అనిపిస్తుంది. నిజంగా చాలా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతుందంటే ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత విద్య గాలి పడలేసింది. అప్పుడు అనేటోళ్ళు నాకు నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కొందరికి గొర్రెలు ఇచ్చిండు, కొందరికి బర్రెలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు. ఇదా మనం చేయాల్సింది. ఇందుకోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఆలోచన చేసే బదులు విద్యని వైద్యాన్ని గత ప్రభుత్వం గాలి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు వదిలేసి పేదలకు అన్యాయం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా పేద విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి 20,000 కోట్ల రూపాయలతోటి దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఈ పథకాలు తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదు. నిజంగా చెప్తున్నా, ఈ స్కూల్ అని కంప్లీట్ అయిన తర్వాత దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తారు. గణపతి రెడ్డి గారు గతంలో ఏఎంసీగా ఆర్ఎంపీ ఉన్నప్పుడు, నేషనల్ హైవేలో ఉన్నప్పుడు మన హైదరాబాద్ నడిపొడిన మన సెక్రటరీ ఎలా ఉండేది, ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఈ స్కూల్ నిర్మాణాలన్నింటికీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ లో రిటైర్ అయిన తర్వాత కూడా కేవలం సమాజం కోసం తెలంగాణ కోసం సేవ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈ రోజు ఇందులో భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. నిజంగా గణపతి గారు కీలక స్థానంలో ఉండడంతో
మాలాంటి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది రాబోయే 2 సంవత్సరాల్లో స్కూల్ కంప్లీట్ అవుతుందని చెప్పి అయినంత 2 సంవత్సరాలు వచ్చే అకాడమిక్ ఇయర్కే కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యం. 15 నెలల్లో కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యము. మా ఎవరెస్ట్ ఇన్ఫ్రా వాళ్ళు దానికి పూర్తిగా సహకరిస్తారని మేము మీకు ఇది అందిస్తామని వచ్చే అకాడమిక్ ఇయర్కు సభాముఖంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బాత్రూమ్ లేవు, టాయిలెట్ లేవు, క్లాస్ రూమ్ లేవు, బెంచ్ లేవు. రెసిడెన్షియల్ హాస్టల్ పోతే నేను నా స్వయంగా చూసిన బాలికల వసతి గృహంలో 400 మంది స్ట్రెంత్ ఉన్న హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో 10 బాత్రూమ్లు కూడా లేవు, 10 లాంటి లేవు. నేను కళ్ళతో చూసి మరి కూడా మండలంలో కేజీబీ గర్ల్స్ హాస్టల్లో 2 కోట్ల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద ఫౌండేషన్ పేరు మీద బాత్రూమ్స్ తగ్గించిన, క్లాసులు తగ్గించిన అటువంటి స్కూల్స్ మోడల్ స్కూల్ కానీ కేజీబీ కానీ బీసీ మైనార్టీ కానీ రకరకాలుగా 18 స్కూల్స్ ఉన్నాయి మన మూడు నియోజకవర్గంలో. 5700 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఒక్కసారి వాళ్ళ హాస్టల్ పోతే ఆ పిల్లలు చూస్తే గుండె తక్కుపోతుంది, కళ్ళ నీరు తిరిగితే వాళ్ళు చెప్పే బాధ లేదు. క్లాస్ రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, కిచెన్ లేదు, డైనింగ్ హాల్ లేదు, ఫర్నిచర్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకు సరైన ఆహారం అనే పద్ధతి లేదు. అక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు కరెక్ట్ లేవు. ఆ ఫుడ్ క్వాలిటీ అనేది మనం ఈ మధ్య 40% మెస్సాప్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అయినా కానీ ఆహారంలో మార్పు రాలేదు. నిజంగా చెప్తుంటే ఈ రోజు ఏమనిపిస్తుందంటే విద్యలో విద్యార్థుల విషయంలో మనం రాబోయే రోజుల్లో చేయాల్సింది చాలా ఉంది అనేది నాకు అర్థమైంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పునాది, ఒక ఫౌండేషన్ లాగా ఈ స్కూల్స్ ఓపెన్ చేసి ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాట్లాడటం, మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో మన ఎన్నికల సత్యం గారు తెలుసు, ఎక్కడ పోయినా అభివృద్ధి లేదు. మున్గోడు నియోజకవర్గం హైదరాబాద్ పక్కన ఉంది. మీకు కోలాలో ఉంది, మనకంటే మన దగ్గర డెవలప్మెంట్ ఉంది. మన మున్గోడులో మాత్రం డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదు? ఏ ప్రభుత్వం లేదు. ఊళ్ళో పోతే మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఎక్కడ కూడా మున్గోడు నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇంకోటి లేదు మన నల్గొండ జిల్లాలో. ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యం అనేది ఎంతో చేయాల్సిన పని ఉంది. అందుకనే ఇది మొట్టమొదటి అడుగు ఇది మనకి రోజు. ఈ తర్వాత కలెక్టర్ గారు మన చంద్రశేఖర్ గారు వచ్చిన సార్ మీరు కొంచెం ఈ మున్గోడు నియోజకవర్గం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మంత్రులు పెద్ద ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మన నల్గొండ జిల్లా అంటే టైగర్ జోన్, మీ అందరికీ తెలుసు. టైగర్ జోన్ నల్గొండ జిల్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే జిల్లా ఇది. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నల్లగొండ జిల్లా పేరుంది. నల్లగొండ జిల్లా జిల్లా అంటే రాజకీయ చైతన్యం ఎక్కువ జిల్లా ఇది. అటువంటి జిల్లాలో మరి మా కమ్యూనిస్టు సోదరులు 5 సార్లు ఎమ్మెల్యే పరిపాలించిన మేమే. మీ పరిపాలించడం కానీ మున్గోడు నియోజకవర్గాన్ని 25 ఏళ్ల పాటు మీ శాసనసభ్యులు. ఏదేమైనా ఇప్పుడు నల్గొండ సత్యం గారు నాకు సహకారం ఉంది. ఏదేమైనా కానీ మున్గోడు నియోజకవర్గం మాత్రం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇటు నారాయణ సాగరో, మిర్యాలగూడవో, నల్గొండవో అన్ని డెవలప్మెంట్ కానీ మున్గోడు మాత్రం వెనుకబడింది. కాబట్టి మున్గోడు నియోజకవర్గాన్ని విద్య, వైద్యంతో పాటు తాగునీరు, సాగునీరు, కరెంటు, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మాది. నా స్టేజ్ మీద ఉన్న మా సోదరులు ఎంతో మంది నాయకులు ఇక్కడ కూర్చుని మన మున్గోడు నాయకులు. నేను ఒక్కటి కాదు, మనందరం కష్టపడతా సాధ్యమైంది. ఈరోజు మొట్టమొదటి 7 కాంబినేషన్ బాగుంది.
కూడా విశ్వేశ్వర గారు సేవలు చేస్తున్నారు. అందుకనే నాకు ఇంకా బలమైన నమ్మకం ఏర్పడ్డది ఈ రోజు వాళ్ళ కంపెనీ ఎవరెస్ట్ ఇన్ఫ్రా ఇక్కడికి వచ్చింది కాబట్టి. ఏది ఏమైనా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ 2500 మంది స్టూడెంట్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటారు. మీ అందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అది సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభమైంది, కానీ తెలంగాణ రైతులకు లాభం కాలేదు. రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ వచ్చిన రాష్ట్రం, హైదరాబాద్ తో ఉన్న నగరంతో ఉన్న రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన సమాజంలో మనకు 2 కళ్ళు విద్య వైద్యం, కానీ పెద్దగా ఈ గత 10 సంవత్సరాల్లో మార్పు రాలేదు. పేదల బతుకులు మారలే. పేదల విద్య విషయంలో ఇప్పటికి కూడా నా దగ్గర ఒక లెక్క ఉన్నది. నేను ఈ మధ్యన చాలా విషయాలు తెలుసుకున్నా. స్టేట్ గవర్నమెంట్ ఏమైతుంది, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ మరియు కాలేజ్ స్టూడెంట్స్ 76,35,115 మంది చదువుతున్నారు. ఇప్పుడు 76,35,115 మంది. మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 41,714 కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి. ఇక అందులో గవర్నమెంట్ స్కూల్స్ 2,545 మంది స్కూల్స్ ఉంటే 24,43,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,47,000 మంది టీచర్లు ఉన్నారు. 488 గవర్నమెంట్ కాలేజీలు ఉంటే 1,61,703 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 7,264 మంది టీచర్లు ఉన్నారు. ఈ విధంగా మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 28,033 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే 26,05,051 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో చదువుతున్నారు. 1,54,000 మంది 54,327 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అదే ప్రైవేట్ విషయానికి వస్తే 11,832 ప్రైవేట్ స్కూల్ కాలేజీలు ఉన్నాయి. 43,58,360 మంది చదువుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ విద్య ఎవరి చేతి ఉంది? పేదలకు ప్రభుత్వం ఉచిత విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత. ప్రైవేట్ లో 44 లక్షలు చదివితే స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్లో 24 లక్షల మంది ఉన్నారు. అంటే ఇది మనం ఒక కార్పొరేట్ వ్యాపారంలో చెప్పుకునే వెళ్ళిపోయింది విద్య అనేది. మనం కోరుకునేది కూడా ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగా వాళ్ళ అకౌంట్లో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పేదలకు నాణ్యమైన విద్య అందించి వాళ్ళ భవిష్యత్తు పునాది వేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని చెప్తున్న సోదరులారా, రాబోయే రోజుల్లో 76 లక్షల మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఉంటారు. కనీసం 50 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీలలో చదివే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అంటే మనం విద్య మీద బడ్జెట్ లో కనీసం 10 నుంచి 15% మనం బడ్జెట్ కేటాయిస్తే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వం పేదవాళ్ళ కోసం సంక్షేమ పథకాలు పెడుతుంది, మేము వద్దని చెప్పట్లేదు. కానీ విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళకు, మెరిట్ స్టూడెంట్స్ కు మనం వాళ్ళని అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీకు చెప్తున్నా, మన మునుగోడు నియోజకవర్గంలో 330 స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఈ 3 రకాల స్కూల్స్ కలిపి 330 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఉన్న సంఖ్య ఎంతంటే, స్ట్రెంత్ ఎంతంటే 9,700 మంది. అంటే యావరేజ్ గా ఒక్కొక్క స్కూల్లో
అందులో చదువుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 330 10,000 ఉంటారు. 300 స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.